యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నిన్నటితో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. 2 నామినేషన్స్ వచ్చాయి. ఒకటి ప్రస్తుతం ఈ యూనియన్ లీడర్ది, ఇంకొకటి ప్యాకింగ్ సెక్షన్లో పనిచేసే వసుంధర్ది. ఎల్లుండే ఎలక్షన్స్. ఈరోజు రేపు ప్రచారం చేసుకోవచ్చు, కానీ వర్కింగ్ అవర్స్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఓన్లీ లంచ్ బ్రేక్లోను టీ బ్రేక్లోను ప్రచారం చేసుకోవాలని ఎండీ గారు చెప్పారు. ఎలక్షన్ జరిగిన గంటలోపే రిజల్ట్ రిలీజ్ చేస్తాం. కొత్తగా ఎన్నికైన యూనియన్ లీడర్ ఎండీ గారికి సపోర్ట్ చేయాలి. ఆ లీడర్ మాటే మీరంతా వినాలి. నేనెప్పుడు ఎండీ గారి పక్షమే మేనేజర్ గారు. వర్కర్స్ నా మాట జవదాటరు. ఎలక్షన్స్ అవ్వకుండానే నువ్వే లీడర్ అన్నట్టు చెప్తున్నావేంటన్నా? ఎలక్షన్స్ అయ్యా కూడా నేనే లీడర్ని రా. వర్కర్స్ అంతా నా వైపే ఉన్నారు. ఏమో, మొన్న చీటీల ఫలితంలా ఎలక్షన్ రోజు వర్కర్స్ అంతా మా వైపు రావచ్చేమో. అలా వచ్చే అవకాశం లేదుగా. అంతా నా మాటే వింటారు. వీడు వర్కర్స్ అందరినీ కొనేసినట్టున్నాడక్క, అందుకే అంత ధీమాగా చెప్తున్నాడు. ఓనర్స్ యూనియన్ లీడర్ ఒకటైపోయినట్టున్నారన్నా. ఎలాగైనా వదిలిని ఓడించాలనుకుంటున్నారు. ఇక మీ వర్క్ మీరు చేసుకోండి. పదరవై. నీకున్న తెలివి మీ ఆవిడకి లేదా అభిరామ్? హీరో లాంటి నువ్వే నామినేషన్ వేయలేదు, తను వేసేసింది. నిన్నగాక మొన్న ఫ్యాక్టరీలో చేరిన ఆడది యూనియన్ ఎలక్షన్స్లో ఎలా గెలుస్తుంది చెప్పు? మగాడివి, తన మొగుడివి. నువ్వైనా తనకి అర్థమయ్యేలా చెప్పాలి కదా. ఎలక్షన్లలో తను ఓడిపోతే నీ పరువు పోతుంది కదా. మా వదినే ఓడిపోదు, గెలుస్తుంది. ఎలా గెలుస్తుందిరా? నీకొక సీక్రెట్ చెప్పనా? వీళ్ళందరినీ డబ్బుతో కొనేశాను. ఎల్లుండి వీళ్ళంతా నాకే ఓటేస్తారు. మీ వదినకు పడేది ముచ్చటగా 3 ఓట్లు. నీది, నీ పెళ్ళానిది, మీ వదిన మొగుడు ఈ అభిరామ్ది. అంతకు మించి ఎక్స్ట్రా ఓటు ఒక్కడి కూడా పడదు. నేను ఇలాంటి వాటిలో పండిపోయాను అభిరామ్. మీలాంటి వాళ్ళను చాలా మందిని చూశాను. నేను ఎంత చేసి ఉండకపోతే ఈ పొజిషన్లో ఉంటాను చెప్పు? ఎల్లుండి నా గెలుపు లాంఛనమే. నీ పరువు దక్కాలంటే నామినేషన్ విత్డ్రా చేసుకుంటే ప్రచారం చేసే కంఠశోష అయినా తగ్గుతుంది. ఎల్లుండి మంచిగా బిర్యానీ పెట్టిస్తాను, కడుపు నిండా తినండి. కాదు, కంటిన్యూ అవుతాము అంటే మీ ఇష్టం. నాకొచ్చిన నష్టమేమీ లేదు. కాకపోతే నీ పెళ్ళం నీ మాట వినదు అని ఆల్రెడీ ఒక టాక్ ఉంది. పెళ్ళాన్ని కంట్రోల్ పెట్టలేని మగాడిగా నీ మీద స్టాంపు పడుతుంది. అదే బాధగా ఉంది. వదిన వర్కర్స్ అందరికీ డబ్బులు పంచుతానంటున్నాడు. వర్కర్స్ అందరూ వాడికే ఓటేస్తారంటున్నాడు. అవునక్క, డబ్బులు తీసుకున్న వాళ్ళు వాడికే ఓటేస్తే నువ్వు ఓడిపోతావు. ఇప్పుడు విత్డ్రా అవడం మంచిది. అవునదనా, ఓడిపోయి పరువు తీసుకునే కంటే ఆగిపోయి గౌరవంగా ఉండడం మంచిది. గెలుపో ఓటమో ముందుకు వెళ్ళటమే నా నైజం రవి. ప్రయత్నించి ఓడిపోయినా అది విజయమే. ప్రయత్నమే ఆపేస్తే అది చావుతో సమానం.
ఓటమైనా గెలుపైనా చివరి వరకు పోరాడతాను. నాన్నొచ్చారేంటి? అమ్మని రాణిస్తాడో లేదో. అమ్మా, అమ్మా అమ్మా, అమ్మా, పూర్వకాలం మునుల ఆశ్రమాల మీద రాక్షసులు పడతారని చదివాను. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. మమ్మల్ని మీ ఇంటికి రావద్దన్నారుగా, మరి మా ఇంటికి ఎందుకు వచ్చారు? వెళ్ళిపోండి. మళ్ళీ మీరు మా ఇంటికి రావద్దు. అది అలా చెప్పండమ్మా గట్టిగా. మళ్ళీ ఇంకోసారి చెప్పండి. తుప్పు పట్టిన ఆ చెవులకి వినపడిందో లేదో. కీర్తి, మీరలా అనకూడదు, తప్పు. పెద్దనానికి బాబాయ్కి సారీ చెప్పండి. ఇంట్లోకి రమ్మని పిలిచి కూర్చోబెట్టి వాటర్ ఇవ్వాలి. అది సంస్కారం అంటే. కాటు వేసే విషనాగులకు కూడా పాలు పోసే గొప్ప సంస్కారం. అమ్మా, అమ్మా, అంత గొంతు చించుకోవాల్సిన అవసరం లేదు. మీలాంటి మహానుభావుల్ని కన్నా ఆ మహాతల్లి ఇక్కడే ఉంది. ఏంటమ్మా ఇలా వచ్చావు? మన ఇంటికి వెళ్దాం పదా. నేను రాను. ఏమైందమ్మా? మేము నీ కొడుకులమే కదా, నిన్నొక్క మాట కూడా అనకూడదా? అంత మాత్రానికే బ్యాగ్ సర్దుకుని వచ్చేస్తావా? ఓ, వాళ్ళు గెంటేస్తే వచ్చావన్నమాట. నీ కొడుకుపై ప్రేమతో రాలేదన్నమాట. వాళ్ళు నిన్ను కూడా వెళ్ళిపోమన్నారా నానమ్మా? నిన్ను కూడా తిట్టారా నాన్నమ్మా? వాళ్ళెప్పుడో వాళ్ళ ఆత్మసాక్షిని గెటౌట్ అనేసారమ్మా. మిమ్మల్ని మీ నాన్నమ్మని గెటౌట్ అనడం వాళ్లకో లెక్క కాదు. ఏంటమ్మా, మమ్మల్ని నాన్నతో పిల్లలతో తిట్టించడానికే ఇక్కడికి వచ్చావా? నువ్వు ఇలా వచ్చేస్తే ఇరుగు పొరుగు వాళ్ళంతా మన గురించి ఏమనుకుంటారమ్మా? వీళ్ళకి కన్నవాళ్ల మీద, తోడబుట్టిన వాళ్ల మీద ప్రేమ లేదు, కానీ ఇరుగు పొరుగు వాళ్ల మీద భయము భక్తి బాగానే ఉన్నాయి. జయంతి, వెళ్ళు వెళ్ళు. వాళ్ల పరువు గౌరవం పోకముందే వెళ్ళు. నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. అరే, అలా అంటే ఎలా అమ్మా? మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? ఏ, మీ అత్తయ్య పెళ్ళాం లేరా? నువ్వు మాతోనే ఉండాలమ్మా, ఈ ఇంట్లో కాదు. ఎందుకనో? అర్థమైంది. మీ అమ్మ ఈ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఉండే అదృష్టం దక్కదని భయం కదా. జయంతి,
వీళ్ళు నీ మీద ప్రేమతో రాలేదు. నిన్ను వీళ్ళు గెంటేశారని అభికి తెలిస్తే వీళ్ళని వెంటనే గెంటేస్తాడు. నిన్ను నన్ను చూసే కదా అభి వీళ్ళకి ఆస్తి రాసిచ్చాడు. ఇప్పుడు నేనో నువ్వో వీళ్లతో లేకపోతే ఇచ్చిన ఆస్తంతా అభి వెనక్కి తీసేసుకుంటాడు. వీళ్ళు బికార్లవుతారు. అది వీళ్ళ భయం. నువ్వు మాతో రాకపోతే మేం చచ్చినంతటమ్మా. ఇప్పుడు నువ్వు మాతో వస్తే మేం ప్రాణాలతో ఉంటామమ్మా. లేదంటే మా శవాల్ని చూడడానికి రావాల్సి వస్తుంది. తిరుగులేని బ్రహ్మాస్త్రం వేశారు కదరా. జయంతి, నువ్వు తెంచుకోవాలనుకున్నా నీ కన్న ప్రేమ తెగిపోదు. వాళ్ళు కోటీశ్వరులుగా ఉండాలంటే నువ్వు వాళ్లతోనే ఉండాలి. ఈ గుళ్ళో ప్రశాంతంగా ఉండే అదృష్టం నీకు లేదు. ఆ శ్మశానానికే వెళ్ళు. అన్నయ్య, వెళ్ళి అమ్మ బ్యాగ్ తీసుకునిరా. పదమ్మా. రామా వెళ్దాం. మీ నాన్నగారిని కూడా రమ్మని చెప్పండి. నువ్వు సరిగ్గా విన్నట్లేదు జయంతి. నేను శవాన్ని కాదు, ఆ శ్మశానానికొచ్చి కాలి బూడిదవడానికి. నువ్వెళ్ళు. నువ్వు వాళ్ల మీద ఆశలు పెట్టుకున్నావు, వాళ్ళు నీకు చిత్తి పెడుతున్నారు. తల్లి రుణం తీర్చుకుంటున్నారు జయంతి. తరలిపో. వెళ్ళిపోతున్నారా నానమ్మ? ప్లీజ్ నానమ్మ, మీరు ఇక్కడే ఉండండి. మీరు మాతో ఉంటే హ్యాపీగా ఉంది నాన్నమ్మ. ప్లీజ్ ప్లీజ్ నానమ్మ. తప్పమ్మా, మీ నాన్నమ్మ ఆనందం ఇక్కడ లేదు, అక్కడే ఉంది. వెళ్ళనివ్వండి. నానమ్మ, ఎక్కమ్మా. అమ్మ పద్మ, నాకు బాగా ఆకలేస్తుంది. ఈరోజు నీ చేతి భోజనం పెడతావా? బాలేవారు బావగారు, మీరంతలా అడగాలా? ఈరోజు ఆ వదిన మరిది వాళ్ళ భోజనం తింటారు, మనం మన భోజనం తిందాం. రండి. పదమ్మా. వదినా, లంచ్ టైంలో ప్రచారం చేసుకోవచ్చని మేనేజర్ చెప్పారు కదా. రండి, వెళ్ళి మనకే ఓటేయమని అందరిని అడుగుదాం. రగన్న, ఎల్లుండి మీ ఓటు మా వదినికే వెయ్యాలి. సారీ రవి, ఆల్రెడీ లీడర్కి మాటిచ్చాను, ఏమీ అనుకోకు.
మలేషన్న ఎల్లుండి మీ ఓటు మా వదినికే వెయ్యాలి. నిన్న కాక మొన్నొచ్చిన ఈవిడికి ఓటేయాలా? మన లీడర్ కాదని ఈమె కోటేయాలా? ఇక మనం బతికినట్టే. ఆడదాన్ని నమ్మి ఓటేస్తే అంతే సంగతులు. మా ఇంట్లో మా పెళ్ళాన్నే నమ్మను నేను, అలాంటిది మిమ్మల్ని ఎందుకు నమ్ముతాను? అందరినీ ఆ లీడర్ కొనేసాడు వదినా. మనకొక్కరు ఓటు వేయరు. విత్డ్రా అవడమే మంచిది. ఇంకా టైం ఉంది కదా రవి. అయినా నేను వెనకడుగు వేయదలుచుకోలేదు. ఓడిపోతామని తెలిసి ముందుకు వెళ్ళడం ఎందుకు వదినా? చివరి వరకు పోరాడాలి రవి. ప్రయత్నం ఆపకూడదు. మనకు ఏ ఆశ మిగలేదు వదినా. అన్ని దారులు మూసుకుపోయాయి. నేనది నమ్మను రవి. అన్ని దారులు మూసుకుపోయినా వెతికితే ఒక దారి కనిపించింది. అది తెరిచే ఉంది. వచ్చారా? రండి, మీకు కూడా వడ్డిస్తాను. ఆల్రెడీ వదినికి మరిదికి వర్కర్స్ అందరూ బాగా వడ్డించినట్టున్నారమ్మా. వాళ్ళ మొహాలు చూసావా ఎలా వెలిగిపోతున్నాయో? ఓటు వేయమని అందరిని అడగడానికి వెళ్ళారా? ఒక్కరు కూడా వేస్తామని చెప్పలేదు కదూ. మొహం మీదే మీకు ఓటు వేయమని చెప్పారు కదా. మీరు ఇలా మాట్లాడడం ఏం బాగోలేదన్నా. మీ క్యారెక్టర్ ఇది కాదు. మీకు అర్థం కావాలని నా క్యారెక్టర్ని పక్కన పెట్టి మరీ చెప్తున్నాను రవి. అసలు నిజం ఇదే. ఆ లీడర్ని కాదని మీకెవ్వరూ ఓటేయరు. అతను చెడ్డవాడని తెలుసు కూడా ఎందుకు అందరూ అటువైపే ఉన్నారు? బయట ఏం జరుగుతుందో ఇక్కడ అదే జరుగుతుంది. ఎంత బాగా చేసావో తెలుసా? చాలా రోజుల తర్వాత ఇంత టేస్టీ కర్రీస్ తింటున్నా. నువ్వు సూపర్ షెఫ్ అమ్మా. దాని మొహం, దానికి అంత బాగా వంట చేయడం రాదన్నా. అవి వదిన చేసిన కూరలు. సారీ బావగారు, పొరపాటున మీకు అక్క చేసిన కూరలు పెట్టాను. ఆగండి. నా మీద కోపాన్ని అన్నం మీద చూపించకండి. ఆకలిగా ఉందన్నారుగా, కడుపు నిండా తినండి. అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య. తొందరపడి నోరు జారాను. దేవత లాంటి మిమ్మల్ని అనరాని మాటలన్నాను. మీరు మమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళకండి. మీరు లేని ఈ ఇంట్లో మేము ఉండలేము. మీరు లేని ఈ ఇల్లు, ఈ ఆస్తి, ఇవేవి మాకొద్దు. మీరుంటే చాలు. మీరే ఆస్తి, మీరే మా దైవం. దొంగ మొక్కులు, దొంగ దండాలు పెట్టింది చాలు. లేకవే పైకి. ఇవి
అబద్ధాలు కాదంటీ, నా మనసులో నుంచి వచ్చిన మాటలు. ఎక్కడి నుంచి వచ్చిన మాటలు? గుండె లోపల నుంచి వచ్చిన మాటలాంటి. అత్తయ్య, ఇంటికి తిరిగి వచ్చిన అమ్మని పలకరించకుండా హారికని తిడతావేంటి? పావని, అమ్మ సూట్ కేసు గదిలో పెట్టు. ఒరే అఖిల్, నాకు కాస్త చిన్న పనుంది, బయటికి వెళ్ళొస్తాను. పావని, అమ్మని జాగ్రత్తగా చూసుకో. అమ్మా, నేను హారిక ఫ్యాక్టరీకి వెళ్ళొస్తాం. నువ్వు రెస్ట్ తీసుకో. హారిక, పద. బాయ్ అత్తయ్య. ఏంటి పావని, నన్ను అలా చూస్తున్నావు?